గిరివనం అనే ఊరిలో గజపతి అనే పెద్ద రైతు ఉన్నాడు. అతని దగ్గర చాలా పొలాలు, డబ్బు ఉన్నాయి కానీ ఎవ్వరికీ సహాయం చేసేవాడు కాదు. పైగా తన దగ్గరకు వచ్చిన వాళ్లకు ఏదైనా తాకట్టు పెట్టుకుని ఎక్కువ వడ్డీకి డబ్బు అప్పిచ్చేవాడు. సమయానికి వాళ్ళు అప్పు తీర్చకపోతే వాళ్ళు తాకట్టు పెట్టిన వాటిని తన సొంతం చేసుకునేవాడు. చూడు రామయ్య, నువ్వు చెప్పేదంతా నాకనవసరం. ఇంకో 2 రోజుల్లో నాకు మొత్తం డబ్బు ఇవ్వలేదంటే నువ్వు తాకట్టు పెట్టిన పొలం నా సొంతమవుతుంది. కాబట్టి నువ్వు సమయం వృధా చేసుకోవడం మానేసి ఆ డబ్బు ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చూడు. అని చెప్పి గజపతి వెళ్ళాడు. దాంతో చేసేదీ లేక రామయ్య ఎంతో దిగులుతో అక్కడి నుండి బయలుదేరాడు. అయితే గజపతి ఇంటి పక్కనే లింగయ్య అనే చిన్న రైతు ఉన్నాడు. లింగయ్య చాలా మంచివాడు. ఇతరులకు సహాయం చేసే గుణం కలవాడు. బాధతో వెళ్తున్న రామయ్యను చూసి లింగయ్య ఇలా అడిగాడు. ఏమైంది రామయ్య? ఎందుకంత దిగులుగా ఉన్నావు? ఏం చెప్పను లింగయ్య, పోయిన ఏడు నా కూతురి పెళ్లి కోసం పొలం తాకట్టు పెట్టి ఈ గజపతి దగ్గర అప్పు తీసుకున్నాను. ఈ సంవత్సరం పంట అమ్మితే వచ్చే డబ్బుతో బాకీ తీరుద్దామనుకున్నా. కానీ నా కర్మ కొద్దీ పంట బాగా పండలేదు. దాంతో సగం బాకీ మాత్రమే కట్టగలిగాను. మిగతా డబ్బు కోసం కొంత సమయం అడిగితే ఆ గజపతి ఒప్పుకోవట్లేదు. పైగా 2 రోజుల్లో ఆ డబ్బు కట్టలేకపోతే ఆ పొలాన్ని సొంతం చేసుకుంటానని చెప్తున్నాడు. నాకున్న ఏకైక ఆధారం ఆ పొలమే. రేపది లేకపోతే నా పరిస్థితి ఊహించుకుంటేనే భయమేస్తుంది. అని బాధపడుతూ చెప్పాడు. అది విన్న లింగయ్య, చూడు రామయ్య, నువ్వు బాధపడకు. నీకవసరమైన ఆ డబ్బు నేనిస్తాను. నువ్వు వెంటనే వెళ్ళి ఆ గజపతికి బాకీ చెల్లించి పత్రాలు తెచ్చుకో. లింగయ్య, అందరూ నీ మంచితనం గురించి చెప్తుంటే వినటమే కాని ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాను. నిజంగా నీది చాలా గొప్ప మనసు. నీ సాయం ఎప్పటికీ మర్చిపోను. అని చెప్పి రామయ్య సంతోషంగా వెళ్ళాడు. అలా లింగయ్య అందరికీ సహాయం చేసేవాడు. అందుకే లింగయ్యంటే ఊర్లో అందరికీ ప్రత్యేకమైన అభిమానం ఉండేది. మరుసటి రోజు గజపతి భూపతి అనే వ్యక్తితో మాట్లాడుతుంటాడు. ఇంతలో లింగయ్య ఆ దారిలో వెళ్ళడం చూసి భూపతి పైకి లేచి నిలబడి, ఏవ్ లింగయ్య, పొలానికి వెళ్తున్నావా? అవును, ఈ మధ్య నీ ఆరోగ్యం బాగా లేదని విన్నాను. ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉంది? అయ్యా భూపతి గారు, మీలాంటి పెద్దవాళ్ళు నా ఆరోగ్యం గురించి అడగడం చాలా సంతోషంగా ఉంది. ఆ దేవుడి దయ వల్ల ఇప్పుడు నా ఆరోగ్యం బాగానే ఉంది. సరే భూపతి గారు, ఈరోజు పొలంలో కాస్త పని ఎక్కువగా ఉంది. ఇక నేను వెళ్తాను. అని చెప్పి లింగయ్య వెళ్ళాడు. ఇదంతా చూసిన గజపతికి చాలా కోపం వచ్చింది. అదేంటి భూపతి, నువ్వు 100 ఎకరాల భూస్వామివి, పైగా ఊరి పెద్ద మనుషుల్లో ఒకడువు. అటువంటి నువ్వు ఆ చిన్నపాటి రైతైన లింగయ్యను చూసి పైకి లేచి నిలబడి మరీ కుశల ప్రశ్నలు అడుగుతున్నావు. నాకు నీ పద్ధతేం నచ్చలేదు. చూడు గజపతి, మనం పెద్దరికాన్ని మన తాతలు సంపాదించిన ఆస్తులతో తెచ్చుకుంటే, ఆ లింగయ్య మాత్రం తన వ్యక్తిత్వంతో మంచితనంతో స్వతహాగా తెచ్చుకున్నాడు. ఒక రకంగా చూస్తే ఊర్లో అందరి మనసులు గెలుచుకున్న ఆ లింగయ్యే మనకంటే గొప్పవాడు. ఏంటి, ఇన్ని ఆస్తులు, 100 ఎకరాల భూములు ఉన్న మనకు నలుగురికి డబ్బులిచ్చి వాళ్లతో మంచివాడనిపించుకున్న ఆ లింగయ్యతో పోలికనా? నీ ఆలోచన చాలా తప్పు భూపతి. త్వరలోనే నీకది అర్థమవుతుందిలే. అని గజపతి కోపంగా వెళ్ళిపోయాడు. అలా కొద్ది రోజులు గడిచాయి. ఒకరోజు మాణిక్యం అనే వ్యక్తి లింగయ్య ఇంటికి వెళ్తూ గజపతికి ఎదురుపడ్డాడు. ఏరా మాణిక్యం, ఏంటి ఇలా వచ్చావు? అవును, చేతిలో ఆ సంచేంటి? నా కూతురికి పెళ్లి కుదిరిందయ్యా. అందుకే మొదటి శుభలేఖ లింగయ్యకిచ్చేద్దామని వచ్చాను. అలాగా? అయితే పెళ్లికి ఖర్చులవి ఉంటాయి కదా. మరి డబ్బులు అవసరమైతే మొహమాట పడకుండా నన్నడుగు. నీ ఇల్లు తాకట్టు పెడితే చాలు, వడ్డీ ఏమీ లేకుండా నీకు డబ్బు ఇస్తాను. అయ్యా, తమరా మాట అన్నారు, అది చాలు. ప్రస్తుతానికి నాకు డబ్బేమీ అవసరం లేదు. ఒకవేళ అవసరమైతే నేను మా లింగయ్య దగ్గర తీసుకుంటాను. అని చెప్పి మాణిక్యం వెళ్ళాడు. అది విన్న గజపతికి లింగయ్యపై చాలా అసూయ కలిగింది. లాభం లేదు. ఈ లింగయ్యను ఇలానే వదిలేస్తే నా పేరు ప్రతిష్టలకే కాదు, నా వడ్డీ వ్యాపారానికి కూడా చాలా నష్టం జరిగే ప్రమాదం ఉంది. అయినా ఈ లింగయ్యకుండేది 5 ఎకరాల పొలం మాత్రమే.
ఎలాగైనా ఈ లింగయ్యను నా దగ్గర అప్పు చేసేలా చెయ్యాలి. ఒకసారి ఆ లింగయ్య నా దగ్గర అప్పు చేశాడంటే ఏదో ఒకటి చేసి వాణ్ణి అప్పు తిరిగివ్వనీకుండా చేసి వాడి పొలాన్ని లాక్కుంటాను. అని ఆలోచించిన గజపతి ఎరువులు అమ్మే కోటయ్య దగ్గరకు వెళ్ళి ఇలా చెప్పాడు. చూడు కోటయ్యా, ఆ లింగయ్య నీ దగ్గరే కదా ఎప్పుడూ ఎరువులు తీసుకునేది. ఈసారి ఆ లింగయ్య ఎరువుల కోసం నీ దగ్గరకు వచ్చినప్పుడు వాడికి నువ్విచ్చే ఎరువులు ఎలా ఉండాలంటే ఒక్కసారి వాటిని పంటపై చల్లితే చాలు 3-4 సంవత్సరాల వరకు భూమిలో ఒక్క పచ్చటి ఆకు కూడా కనిపించకూడదు. అయ్యా గజపతి గారు, మీరు నాకు విషయం చెప్పారు కదా, ఇక నాకు వదిలేయండి. ఆ పని నేను చూసుకుంటాను. రేపు నేనే స్వయంగా ఆ లింగయ్య ఇంటికి వెళ్ళి ఈ విషపూరితమైన ఎరువులు ఇస్తాను. సరే, పని పూర్తి చేసి నాకు కనిపించు. నీకు తగిన బహుమతిస్తాను. అని చెప్పి గజపతి ఇంటికి వెళ్ళాడు. 2 రోజుల తర్వాత గజపతి తన పనివాడైన కిట్టయ్యను పిలిచి, ఒరే కిట్టయ్యా, ఈరోజు పొలానికి మందులు కొట్టాలన్నావుగా, నువ్వు త్వరగా పనులు ముగించుకొని పొలం దగ్గరకొచ్చేయి. నేను వెళ్ళి కావలసిన మందులు తెస్తాను. అయ్యా, అవసరం లేదయ్యా, నేను నిన్నే పొలానికి మందు కొట్టాను. నిన్నే కొట్టేశావా? శభాష్రా కిట్టయ్యా, పనివాడంటే నీలా ఉండాలి. ఏ పనినైనా సమయానికి చెయ్యడంలో నీ తర్వాతే ఎవరైనా. అయ్యా, అయినా ఇదంతా కూడా ఆ లింగయ్య వల్లే జరిగిందయ్యా. ఆ లింగయ్యే గనక నిన్న నాకు మందులు ఇవ్వకపోతే నేను ఆ పని పూర్తి చేసేవాణ్ణే కాదు. ఏంట్రా నువ్వు చెప్పేది? ఆ లింగయ్య నీకు మందులివ్వడమేంటి? మరేం లేదయ్యా, నిన్న పొద్దున ఆ కోటయ్య లింగయ్యకు మందులు తెచ్చివ్వడం చూశాను. ఆ లింగయ్య పొలం ఎలాంటి చీడపీడలు లేకుండా పచ్చగా ఉంది. కాబట్టి ఇప్పుడే మందులు కొట్టాల్సిన అవసరం లేదు. మరి మన పొలానికేమో తెల్ల తెగులు పట్టుకుంది. వెంటనే మందులు చల్లకపోతే పంటంతా పాడయ్యే ప్రమాదం ఉంది. అందుకే నేను లింగయ్య దగ్గరకు వెళ్ళి విషయం చెప్పాను. ఆ లింగయ్య చాలా మంచివాడు కదా, నేను అడిగిన వెంటనే కాదనకుండా నాకు ఆ మందులిచ్చాడు. వాటిని నేను పొలంలో చల్లాను. అని చెప్పి కిట్టయ్య వెళ్ళాడు. అది విన్న గజపతికి గుండాగినంత పనైంది. అయ్యో, ఎంత పని చేశావురా కిట్టిగా! ఆ లింగయ్యకు నష్టం కలిగించాలని కోటయ్య చేత నేను విషపూరితమైన మందులు తెప్పించాను. కానీ నువ్వు వాటిని నా పొలంలోనే చల్లావు. ఇప్పుడు నా పొలం సంగతేంటి? ఎవరు తీసిన గోతిలో వాళ్లే పడడం అంటే ఇదే కాబోలు. అని గజపతి బాధపడ్డాడు. అలా మంచివాడైన లింగయ్యకు నష్టం చెయ్యాలనుకున్న గజపతికి ఆ దేవుడే తగిన శాస్తి చేశాడు. అవంతిపురంలో నందుడనే వైద్యుడు ఉండేవాడు. అతను ఎంతో కాలంగా వైద్య వృత్తి చేస్తున్నా అతని సంపాదన అంతంత మాత్రంగా ఉండేది. ఈ విషయం గురించి నందుడు ఎప్పుడూ విచారిస్తుండేవాడు. అది గమనించిన అతని తండ్రి గోపాలుడు, చూడు నాయనా, వైద్యుడికి ఎప్పుడూ ధనకాంక్ష ఉండకూడదు. ప్రతి రోగిని శ్రద్ధగా పరీక్షించి రోగానికి తగిన మందివ్వాలి. ఆ మందు ఎలా పనిచేస్తుండేది గమనించాలి. అలా కనుక నువ్వు వైద్యం చేశావంటే ఏ జబ్బునైనా సరే లొంగదీయగల సమర్థుడు అవుతావు. కాకపోతే నీ ప్రవర్తన ఇందుకు భిన్నంగా ఉంటుంది. నీ ఆలోచన ఎప్పుడూ డబ్బు మీదనే ఉంటుంది. రోగి రాగానే అతడి జబ్బు గురించి కాకుండా అతడిచ్చే డబ్బుల గురించే నువ్వు ఆలోచిస్తున్నావు. అందువల్లనే వైద్యుడిగా రాణించలేకపోతున్నావు. కాబట్టి నా మాట విని డబ్బు గురించి ఆలోచించకుండా శ్రద్ధ పెట్టి వైద్యం చెయ్యి అంటూ కొడుకుకి హితువు చెప్పేవాడు. అయితే తండ్రి చెప్పే మాటలు నందుడికి రుచించేవి కావు. అతను తండ్రి మాటలు పెడచెవిన పెట్టి తన పద్ధతిలో తాను వైద్యం చేస్తుండేవాడు. ఇదిలా ఉండగా ఒక రోజున ఒక బిచ్చగాడు నందుడి ఇంటి ముందు కళ్ళు తిరిగి పడిపోయాడు. అది చూసిన గోపాలుడు పరుగున వెళ్ళి బిచ్చగాణ్ణి తీసుకువచ్చి ఇంటి అరుగు మీద పడుకోబెట్టాడు. అయ్యో పాపం, ఈ ముష్టివాడెవరో ఆకలితో కళ్ళు తిరిగి పడిపోయినట్టున్నాడే. వీడి ముఖాన కొన్ని నీళ్లు చల్లితే గృహలోకి వస్తాడు అంటూ బిచ్చగాడి ముఖాన నీళ్లు చల్లాడు. దాంతో అతను లేచి కూర్చుని గోపాలుడికి చేతులు జోడించి నమస్కరించి అక్కడ నుండి వెళ్ళబోయాడు. ఇదిగో ఆగు, చూస్తుంటే నువ్వు బాగా నీరసంగా ఉన్నట్టున్నావు. అందుకే ఇలా పడిపోయావు. ఈ పూటకు మా ఇంట్లోనే భోంచేసి కాసేపు విశ్రాంతి తీసుకుని వెళ్దూలే. వద్దు బాబు, ఇంతకు ముందే
ఆ పక్క వీధిలో ఒక తల్లి నాకు కడుపు నిండా తిండి పెట్టింది. నేను ఉండే సత్రానికి తిరిగిపోతూ ఇదిగో ఇక్కడ కళ్ళు తిరిగి ఇలా పడిపోయాను. అయితే నువ్విలా పడిపోవడానికి ఆకలి కారణం కాదా? కాదు బాబూ, ఇదొక జబ్బు. రోజుకు 4-5 సార్లు ఇలా కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటాను. దీని వలన బిచ్చం ఎత్తుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. అయితే నేను పడిపోయినప్పుడు కొంతమంది జాలిపడి 4 డబ్బులు కూడా వేస్తున్నారు. అది కొంత లాభసాటిగానే ఉంది. అయ్యో, డబ్బుల కోసం అలా జబ్బుని కోరుకోకూడదు. నీకు నీ జబ్బు తగ్గాలనుంటే చెప్పు, మా అబ్బాయి వైద్యుడు, నీకు తగిన వైద్యం చేయిస్తాను. నా రోగాన్ని కుదర్చడం ఏ వైద్యుడి వల్ల కాదు బాబు. గొప్ప గొప్ప వాళ్లే ఏమి చేయలేకపోయారు. మా అబ్బాయి నందుడు అందరిలాంటి వైద్యుడు కాదులే. నీకిష్టమైతే చెప్పు, ఇప్పుడే వైద్యం చేయిస్తాను. ఎందుకు ఇష్టం ఉండదు బాబు? ఊర్లో నలుగురి మధ్య పడిపోతే ప్రమాదం లేదు కానీ ఏ పొలిమేరల్లోనూ పడిపోతే నాకు దిక్కెవరు? నాకు ఈ జబ్బుని నిజంగా నయం చేయగలిగితే మీ రుణం ఎలాగో తీర్చుకుంటాను బాబు అని చెప్పాడా బిచ్చగాడు. దాంతో గోపాలుడు వెంటనే ఇంట్లోకి వెళ్ళి తన కొడుకు నందుడితో బిచ్చగాడి గురించి చెప్తూ ఇలా అన్నాడు. ఇదిగో బాబు, నేను చెప్పేది చాదస్తం అనుకోకుండా విను. ఒక్కొక్కసారి మనుషులలో మానవత్వం ఎంత ఉందో తెలుసుకోవాలని సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే ఇలా వస్తుంటాడు. డబ్బులివ్వలేని ముష్టివాడని నిర్లక్ష్యం చేయకుండా శ్రద్ధగా అతన్ని పరీక్షించి మంచి మందివు, నీకు మేలు జరుగుతుంది. నా మాట కాదనుకు. తండ్రి మాట కాదనలేక నందుడు అయిష్టంగానే వెళ్ళి ఆ బిచ్చగాడిని పరీక్షించి లోపలికి వెళ్ళి ఏదో మందు తెచ్చి అతనికి ఇస్తూ, ఇదిగో ఆ మందును 4 రోజుల పాటు వాడు, నీ జబ్బు తగ్గిపోతుంది అని చెప్పాడు. బిచ్చగాడు ఆ మందు తీసుకుని వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పి వెళ్ళిపోయాడు. బాబు, ఈ రోజు నువ్వు చేసిన పని నాకెంతో సంతోషాన్ని కలిగించింది. దేవుడు తప్పకుండా నిన్ను ఆశీర్వదిస్తాడు. త్వరలోనే నీకు మంచి జరుగుతుంది. మీరు చెప్పినట్టు దేవుడు నన్ను ఆశీర్వదించి నాకు మంచి జరిగితే సంతోషమే కదా. కాకపోతే ఆ బిచ్చగాడి జబ్బు తగ్గుతుందన్న నమ్మకం నాకు లేదు. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు వాడి జబ్బుకు మందు లేదు. అయితే మరి వాడికి ఏం మందిచ్చావు? నీ తృప్తి కోసం ప్రమాదం కలిగించిన ఏదో మందిచ్చి పంపించాను అని నిర్లక్ష్యంగా చెప్పి లోపలికి వెళ్ళాడు నందుడు. బిచ్చగాడి అదృష్టం కొద్దీ నందుడు ఇచ్చిన మందు పనిచేసి అతని జబ్బు నయమైంది. 1 వారం రోజుల తర్వాత బిచ్చగాడు నందుడి ఇంటికి వచ్చి, అయ్యా, తమరి హస్తవాసి మంచిది. ఒకప్పుడు నేను బిచ్చగాడిని కాదు, కష్టపడి పని చేసుకుని కడుపు నింపుకునేవాడిని. అయితే ఈ జబ్బొచ్చాక నేను ఏ పని చేయలేక పొట్ట నింపుకోవడానికి ఇలా బిచ్చం ఎత్తుకోవాల్సి వచ్చింది. మీ దయ వల్ల నా రోగం నయమైంది. ఇక నుంచి నేను కష్టపడి పని చేసుకుంటాను. అదే కదా, నా వైద్యం నీలాంటి వాళ్ళ మీదే పనిచేస్తుంది. అందుకే నా సంపాదనలో ఎదుగు బొదుగు లేకుండా పోయింది. బాబు, ఇంత గొప్ప వైద్యం చేసిన మీకు నేను తగినంత డబ్బు ఇవ్వలేను కానీ మీకు డబ్బు సంపాదించే ఉపాయం చెప్తాను. ఆ విధంగానైనా మీ రుణం కొంత తీర్చుకుంటాను. డబ్బు సంపాదించే ఉపాయాలు నీలాంటి బిచ్చగాళ్ల నుంచి నేర్చుకునే దశకు నేను ఇంకా దిగజారిపోలేదులే. అప్పుడే అక్కడకు వచ్చిన గోపాలుడు నందుడి మాటలు విని ఇలా అన్నాడు. ఏ పొట్టలో ఏ పావుందో ఎవరికి తెలుసు? అలా విసుక్కోకుండా అతను చెప్పేది పూర్తిగా విను. అయ్యా, ఇక్కడికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న శరణ్ నగరంలో శ్వేతగుప్తుడనే వ్యాపారి ఉన్నాడు. అతను పెద్ద కోటీశ్వరుడు. ఆయన కూడా నాలాంటి జబ్బుతోనే చాలా కాలంగా బాధపడుతున్నాడు. ఎంతో మంది వైద్యులు ఆయనకు వైద్యం చేసి చేతులు దులిపేసుకున్నారు. చివరికి ఆయన విసిగిపోయి ఆ జబ్బును నయం చేసిన వాళ్లకు 1,00,000 వరహాలు బహుమానంగా ఇస్తానని ప్రకటించాడు. ఆ జబ్బుని మీరు సులభంగా తగ్గించగలరు కనుక మీరు ఆ బహుమతి తప్పకుండా పొందుతారు అని చెప్పి అతను వెళ్ళిపోయాడు. అది విన్న నందుడి తండ్రి, చూశావనైనా, ఉన్నవాడు లేనివాడు అనే భేదం లేకుండా వ్యాధిని తగ్గించాలనే పట్టుదలతో వైద్యం చేసేవాడికి తప్పకుండా మేలు జరుగుతుంది. నువ్వా బిచ్చగాడికి సహాయపడ్డావు. నిన్న దేవుడు ఆశీర్వదించాడు. నీ జాతకం మారిపోయింది.
మీరు చెప్పినట్టు చేసుంటే నిజంగానే నా జాతకం మారిపోయేది. కానీ నేను ఆ బిచ్చగాడికి మనస్ఫూర్తిగా వైద్యం చేయలేదు. మీ మాట కాదనలేక ఏదో కోపంతో 4 మూలికలు నూరి మందు తయారు చేసి వాడికిచ్చాను. అయితే మాత్రం నష్టమే ఉంది. ఆ మందునే ఆ శ్వేతగుప్తుడికి కూడా ఇవ్వు. అది కాదు, ఆ మందు తయారు చేయడం కోసం నేను ఏ మూలికలు వాడానో నాకు గుర్తులేదు. మీ మాట కాదనలేక కోపంతో చేసిన పనది. ఇప్పుడు మళ్ళీ ఆ మందు తయారు చేయడం నా వల్ల కాదు. మన ఇంట్లో 2000కు పైగా మూలికలున్నాయి. వాటిలో నేను వాడిన ఆ 4 మూలికలేవో నాకెలా తెలుస్తుంది? చూడు బాబు, ఏ రోగానికైనా మందుంటుంది గాని ఇలా స్వయం కృతాపరాధానికి మాత్రం మందు లేదు. నీ కర్మ ఇంతే, అనుభవించు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఈ సంఘటనతో నందుడికి బుద్ధి వచ్చింది. ఆ తర్వాత అతను తండ్రి చెప్పిన పద్ధతిలోనే వైద్యం చెయ్యడం మొదలుపెట్టాడు. మంచి వైద్యుడు అన్న పేరు తెచ్చుకున్నాడు. దానితో అతని సంపాదన కూడా క్రమంగా పెరుగుతూ వచ్చింది.